దేవుడు మాట్లాడాడంటే ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే తన యందు భయభక్తులు గలవారి కోరిక నెరవేర్చే దేవుడు ఖచ్చితంగా తనతో మాట్లాడేవారితో 100% మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏడుస్తుంటే ఆయన మౌనంగా ఉండడు. నువ్వు బాధలో ఉంటే ఆయన మౌనంగా ఉండడు. నువ్వు దుఃఖములు ఉంటే ఆయన మౌనంగా ఉండడు. నువ్వు నష్టాల్లో ఉంటే ఆయన మౌనంగా ఉండడు. నువ్వు ఒంటరిదానమైతే ఆయన మౌనంగా ఉండడు. నిన్ను అందరు విడిచిపెడితే ఆయన మౌనంగా ఉండడు. అందరు నిన్ను వెలివేస్తే ఆయన మౌనంగా ఉండడు. మనుష్యులు మౌనంగా ఉంటారు, కానీ దేవుడు మౌనంగా ఉండడు. వెంటనే భార్య భర్తలకి ఒక అంగీకారం వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చేసిందండి? అందుకే నేను చెప్తాను, ఏ కుమారుడికైనా ఏ కుమార్తెకైనా చదివించాలన్నా, ఉద్యోగం చేపించాలన్నా, వివాహం చేయాలన్నా, ఏ స్కూల్లోనన్నా పంపించాలన్నా నేను మొదటగా ఏం సలహా ఇస్తానంటే, భార్యాభర్తలైనటువంటి వారిద్దరూ కూడా నీ కుమారుడి విషయంలో నీ కుమార్తె విషయంలో తీసుకునే నిర్ణయం మొదటగా దేవునికి చెప్పాలి.